లాస్ట్ వీడియోలో రూట్ సమ్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో మీకు ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి చెప్తాను. సో ఈ రెండింటిని ఈజీ వేలో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. సో ఎలిమినేషన్ అంటే ఇచ్చిన దాన్ని మనం ఎలిమినేట్ చేయడం. మీరు అందరూ బిగ్ బాస్ చూస్తూ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అంటే ఎలిమినేషన్ అంటే ఏంటి? బయటికి తీసేయడం, బయటికి గెంటేయడం. సో దీంట్లో ఎలిమినేషన్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ సబ్స్టిట్యూషన్ అంటే క్రికెట్ అది చూస్తే మీకు సబ్స్టిట్యూషన్ అని వస్తుంది. ఒకవేళ కబడ్డీ చూసిన అంటే ఒకరి బదులు ఇంకొకరు వస్తారు, అంటే ఒకరి ప్లేస్ లో ఇంకొకరిని పెట్టాలి. అది ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తాను. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి. సబ్స్టిట్యూషన్ అంటే ఒకరి ప్లేస్ లో ఇంకొకరిని పెట్టడం, ఎలిమినేషన్ అంటే తీసేయడం. మీకు బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి. సబ్స్టిట్యూషన్ అంటే క్రికెట్ గానీ ఇంకా చాలా గేమ్స్ లో సబ్స్టిట్యూషన్ చూస్తారు. సో ఎలిమినేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎలిమినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన రెండు ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఒకదానికి 1 అని ఇంకొక దానికి 2 అని పెట్టుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చారు x ప్లస్ వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. తర్వాత 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఏమనుకుంటాం? ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇక్కడ దాకా అంతా సింపుల్ గానే ఉంటది, కానీ ఇక్కడ నుంచి కొంచెం క్లవర్ గా ఆలోచించాల్సిన స్టెప్ ఇది ఒకటే. ఇక్కడ చూడండి, దీని ముందు ఎక్స్ కు ముందు మనకి కోఎఫిషియంట్ ఏముంది, వై కి ముందు ఏముంది, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రస్తుతానికి మీరు ఒకదాని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఎక్స్ కు ముందు ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ లో ఎక్స్ కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనం ఏం చేయాలి? రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని 1 చేయాలి లేదా దీన్ని 2 చేయాలి. దీన్ని 1 చేయడం కష్టం, దీన్ని 2 చేయడం ఈజీ. సో దీన్ని 2 చేయాలంటే ఏం చేయాలి? మనం దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ లో ఈ ఫర్ ఈక్వల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలిమినేషన్ లో ఈ ఫర్ ఈక్వల్ చేయటం అయితే ఎక్షన్ చేయండి, లేదంటే వైన్ చేయండి. మీకు ఏది వీలైతే దాన్ని చేయండి. నేనైతే ఎక్షన్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఉంది కదా, ఆ ఈక్వేషన్ ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ముందు ఏమీ లేదు, 1 ఉంది. ఇక్కడ ఎక్స్ ముందు 2 ఉంది. దీన్ని 2 చేయాలంటే ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 2 పెట్టి మల్టిప్లై చేయాలి. సో 1 ని ఎంతతో మల్టిప్లై చేస్తున్నాను? 2 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్ మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 2 ని x తో మల్టిప్లై చేస్తే 2x, 2 ని y తో మల్టిప్లై చేస్తే 2y. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒకదాన్ని మల్టిప్లై చేస్తారు, మిగతా దాన్ని మల్టిప్లై చేయరు. అదొక్కటి దాంట్లో చేసే తప్పు. సో అదొక్కటే చూసుకోండి. తర్వాత కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ 5 ఉంది, దాన్ని మల్టిప్లై చేయకుండా వదిలేస్తారు. సో మనం ఏం చేయాలి? 5 ని కూడా మల్టిప్లై చేయాలి. 5 into 2 ఎంత? 5 2s are 10. సో 5 2s are 10 వచ్చింది. ఇక్కడతో మనకి కొత్త ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఈక్వేషన్ ఎంత? 2. సో మనం చేసేది ఎలిమినేషన్. ఒక దానిలోంచి ఒకటి తీసేయాలి. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఈక్వేషన్ 3 మైనస్ 2. 3 లోంచి 2 తీయాలి. ఫస్ట్ మనం రెండు ఈక్వేషన్లు రాసేసుకున్నాం. ఎక్స్ ముందు ఉన్న వాటిని ఈక్వల్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి పై దాన్ని కూడా దేంతో మల్టిప్లై చేసాం? 1 అని కూడా 2 తో మల్టిప్లై చేసాం. మొత్తాన్ని మల్టిప్లై చేయడం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 3 లోంచి 2 తీయాలి. ఫస్ట్ 3 రాసుకోండి. 3 అంటే ఇదే 2a ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. దాని నుంచి మనం 2 తీయాలి. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే మనం మైనస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న గుర్తులు మార్చాలి. ఎలా చూడండి, ఇక్కడ ఏమీ లేకపోతే ముందేమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? మైనస్.
ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, దానికి ఆపోజిట్ వేసుకోవాలి. ఆపోజిట్ ఏంటి? మైనస్ కి ఆపోజిట్ ప్లస్. తర్వాత ఇక్కడ ఏమీ లేకపోతే ఏమన్నట్టు? ప్లస్ అన్నట్టు. ప్లస్ కి ఆపోజిట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో మైనస్ ప్లస్ మైనస్. దీన్ని ఏం చేయాలో ఒకసారి కేర్ఫుల్ గా గమనించండి. ఇప్పుడు వస్తే మిగతా ఈజీగానే వస్తాయి. సో 2 ఇక్కడ +2 -2 ఏమవుతాయి? క్యాన్సిలేషన్ జరుగుతుంది. సో ఎలిమినేషన్ అనేది ఇక్కడ జరిగింది. చూడండి, ఎలిమినేషన్ జరిగింది. సో ఇక్కడ ఏముండదు. ఇక్కడ 2y ఉంది, ఇక్కడేమో 3y ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో ప్లస్. కిందదే చూడాలి, మనం మార్చిందే చూడాలి, ప్లస్. సో 2 కి 3 కలిపితే ఎంత అవుతుంది? 5y. మార్చిన గుర్తులే చూడాలి. 2 కి 3 కలిపితే ఎంత అయింది? 5y. 2y + 3y = 5y. ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. 10 లోంచి 4 మైనస్ చేస్తున్నాం. 10 లోంచి 4 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 10 లోంచి 4 చేయండి, 6 వస్తుంది. ఇక్కడ మనకి 5y = 6 వచ్చింది. ఒక్కసారి చూడండి ఏం చేయాలో. మనకు కావాల్సింది ఏంటి? y. ఫస్ట్ y వాల్యూ తెలిస్తే దాన్ని బట్టి x వాల్యూ తెలుసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ y యువతలు ఉంచుకోండి. 5 దాన్ని ఏం చేస్తుందో మీకు తెలియాలి. యాక్చువల్గా 5 దాన్ని మల్టిప్లై చేస్తుంది. 5 y ని మల్టిప్లై చేస్తుంది. ఎక్కడొకటి మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అది గుర్తుండాలి మీకు. 5 మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది? 6 ని డివైడ్ చేస్తుంది. 6/5. సో మనం ఒకదాన్ని ఒక వాల్యూ వచ్చింది. ఒక వాల్యూ వచ్చిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుని మిగతా వాల్యూస్ కనిపెట్టుకోవాలి. సో y = 6/5 అని వచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న వాటిలోని ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. మనకు ఉన్న వాటిలో దేంట్లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, కానీ మనకున్న దాంట్లో ఈజీది ఏంటి? మనకున్న దాంట్లో ఈజీగా కనిపించింది ఇది. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్స్ y = 6/5 ఇన్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి. ఒకవేళ రాయకపోయినా పర్లేదు. సబ్స్టిట్యూట్ y = 6/5 వచ్చింది కదా మనకి. దాన్ని ఇన్ ఈజీగా ఉన్న ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ 1. మీరు ఏ ఈక్వేషన్ లో పెట్టినా అదే ఆన్సర్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 లో x లాగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి. ఇక్కడ x లాగా ఉంటుంది, కానీ y ప్లేస్ లో ఏమొస్తుంది? 6/5 వస్తుంది. y ప్లేస్ లో 6/5 వస్తుంది. = 5. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ రావాలి. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఇచ్చినప్పుడు ఈ కింద దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి వచ్చిన దాన్ని దీనికి కలపాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది, చూసినప్పుడు వచ్చినట్టు ఉంటది. ఇది రాని వాళ్ళకి కింద దాన్ని పై దాంతో మల్టిప్లై చేయడం అంటే కింద మాత్రం సేమ్ అదే ఉంటది. కాబట్టి నేను ఫస్ట్ కింద వేసేస్తున్నా. కింద 5 ఉన్నా కింద 5 అలానే ఉంటుంది. కానీ కింద దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 5 ని x తో మల్టిప్లై చేయాలి. 5 ని x తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది అమ్మా? 5x. తర్వాత దాంట్లో మధ్యలో ఎంత ఉంది? ప్లస్ ఉందా మైనస్ ఉందా? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం. ప్లస్ చేసాక పక్కన ఎంత ఉంది? 6. ఆ 6 ని అలాగే ఉంచాం. = 5. ఈ మల్టిప్లై చేయడం ఒకసారి మళ్ళీ చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. ఈ 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇందాక ప్రాసెస్ లాగే మనకు కావాల్సిన పక్కన ఎంచుకుంటాం, మిగతా అన్నిటిని అవతలే పంపేస్తాం. మనకు కావాల్సింది ఏంటి? x. మిగతా అన్నిటిని ఏం చేయాలి? అవతలే పంపేయాలి. సో ఫస్ట్ 5x + 6 అవతల ఎంచుకోండి. మనకు అవసరం లేనిది ఏంటి? 5. 5 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. డివైడ్ చేసేది అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అది ఎంత అవుతుంది? 5 × 5. 5 × 5 అంటే ఎంతమ్మా? 25. వెరీ గుడ్. సరే, 5x + 6 = 25. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు అవసరం లేదు, ఇంకొకటి ఉంది 6. 6 ని ఇక్కడ ఏం చేస్తుంది? కలుపుతుంది. అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? తీసేస్తుంది.
సో 6 కూడా అవతలే పంపించేయండి అమ్మా. ఇప్పుడు 25 మైనస్ 6 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ అవతలకి వెళ్తే మైనస్. 25 నుంచి 6 తీస్తే ఎంత అవుతుంది? 19 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు, మీకు ఏ గుర్తు లేదని అనుకుంటారేమో, కానీ ఏమీ లేకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నట్టు, ఇంటూ ఉన్నట్టు. సో ఎక్స్ ని 5 ఇంటూ చేస్తుంది, మనకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ మాత్రమే, ఎక్స్ కోసమే మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఎక్స్ అవతల ఉంటుంది 19, 5 అవతలకి వెళ్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుందమ్మా? డివైడ్ చేస్తుంది. సో మనకు కావాల్సిన 2 ఎక్స్ వై కూడా వచ్చినాయి. సో ఈ మెథడ్ లో దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లో మీకు ఎలిమినేషన్ మెథడ్ అన్నారు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కడో దీంతో కూడా కంపేర్ చేసుకోండి. మ్యాథ్స్ లో కానీ లేదంటే ఏదైనా సబ్జెక్ట్ లో కానీ మీకు ఒక ప్రాసెస్ అర్థం కాలేదంటే, రెండు కన్ఫ్యూజింగ్ ఉన్నాయంటే రెండింటిని పక్కన పెట్టుకుని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకే నేను 2 పక్కన చెప్తున్నాను. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే నీకు ఆల్రెడీ చెప్పాను, బిగ్ బాస్ లో ఎలిమినేట్ చేస్తాను, కోడ్ కూడా చెప్పాను. ఈ అంటే ఈక్వల్, ముందు ఈక్వల్ చేయాలి ఎలిమినేషన్ ఉన్నప్పుడు. మరి సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఏం చేయాలో ఒకసారి చూడండి. సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఫస్ట్ దాంట్లో కూడా సేమ్ ఈ 2 ఈక్వేషన్ ఇక్కడ రాసుకుంటారు. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని మళ్ళీ రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, ఇదండి ఈక్వేషన్ 1. 2x, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, 2x ప్లస్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4, ఇది ఈక్వేషన్ 2. ఆల్రెడీ మీరు చూసారు. సో 2 ఈక్వేషన్ ఉన్నాయి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. అయితే సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తాం? సో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మనం అక్కడే ఒక వాల్యూని అనుకోవాలి. ఇక్కడ ఒక వాల్యూని మన దగ్గర ఉంచుకుని మిగతా అన్నిటిని అవతలకి పంపించేయాలి. సబ్స్టిట్యూషన్ ఎస్ ఫర్, గుర్తుపెట్టుకోండి, సైడ్ చేయాలి. ఈక్వేషన్ ఎలిమినేషన్ ఈ ఫర్ ఈక్వల్. సబ్స్టిట్యూషన్ ఎస్ అంటే ఏంటి? సైడ్ చేయాలి. దేని సైడ్ చేయాలో చూడండి. ఈజీగా ఉన్న ఈక్వేషన్ ఒకటి చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సో దీన్ని సైడ్ చేయాలి. దేని సైడ్ చేస్తారు మీకు ఇష్టం, మీకు నచ్చిందాన్ని సైడ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఈక్వేషన్ 1 లో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. నేనైతే ఎక్స్ ఎంచుకుంటాను, వైని సైడ్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ప్లస్ చేస్తాను, అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 5 వై అక్కడ ప్లస్ చేస్తుంది, అవతలకి వెళ్తే మైనస్ చేస్తుంది. సైడ్ చేసేసాం, అయిపోయింది. అలా ఒకదాన్ని సైడ్ చేయాలి. కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు వెంటనే వచ్చినట్టు ఉంటుంది కానీ కోడ్స్ లేకపోతే మర్చిపోతారు. సో వైని ఏం చేసాం? సైడ్ చేసాం. సో ఎక్స్ వాల్యూ దొరికింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ వై అని కూడా రాసుకోవచ్చు. ఇన్ 2, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడే కొంచెం కేర్ఫుల్ గా గమనించండి, మళ్ళీ దీని మీద డౌట్ వస్తుంది మీకు. సేమ్ ఈక్వేషన్ 2 రాయండి ఫస్ట్. తర్వాత ఎక్స్ ప్లేస్ లో మీరు ఎంత రాయాలి? ఇక్కడే తప్పు చేయకండి. ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ ఎక్స్ రాస్తే అదే ఈక్వేషన్ వస్తుంది మీకు. ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది? 5 మైనస్ వై ఉంది. ఎక్స్ ప్లేస్ లో ఎంత రాశారు? 5 మైనస్ వై రాశారు. తర్వాత మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. దీనిలో మనకు కావాల్సిన దాన్ని ఒకవైపు ఉంచుకోవాలి, మిగతా అన్నింటిని అవతలకి పంపించాలి. ఇదే మెథడ్ ఎప్పుడైనా కానీ. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ముందు దీని బ్రాకెట్స్ ని మల్టిప్లై చేయాలి, సింప్లిఫై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ ఉంది, దీన్ని మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి చూడండి. 2 ఇంటూ 5, ఇక్కడ ఇంటూ చేస్తుంది, బ్రాకెట్ అంటే ఇంటూ చేస్తున్నట్టు. 2 ఇంటూ 5, 2 5 are 10. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని స్టెప్స్ రాయడం. 2 5 are 10. తర్వాత మళ్ళీ ఈ 2 తో వైని కూడా మల్టిప్లై చేయాలి. 2 తో 5 మల్టిప్లై చేసాం, వైని కూడా మల్టిప్లై చేయాలి. 2y are 2 ఇంటూ వై 2y, కానీ మధ్యలో మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ వేసుకోవాలి. 2y are 2y. ఓకే, 10x 2y. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకోండి. 3y ఉంది, 3y పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ స్టెప్ చూడండి. కొన్ని చెప్తాను, అవి బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి కలపడం తీసివేయడంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు
చెప్పిన గుర్తుపెట్టుకోండి. 10 అని మనం ఏం చేయలేము, 10 అలానే ఉంటది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కొంతమంది కన్ఫ్యూజన్ వస్తుంది ఏం చేయాలని. ఒకే గుర్తులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే గుర్తులు ఉన్నప్పుడు అవే గుర్తులు వేయాలి. సో మైనస్ ఉంది కలిపేసి అదే గుర్తు వేయాలి, మైనస్ మైనస్. సో 2కి 3 కలపండి 5, మరి 2కి 3 కలిపితే 5 వచ్చింది, ఏం 5 వేయాలి, -5 వేయాలి, -5 వేయాలి. ఈజ్వల్ ఎంతమ్మా 4. సో 2ని 3ని కలిపాం, 5 వచ్చింది. మధ్యలో ఏ గుర్తు ఉంది, ఒకే గుర్తులో ఉన్నప్పుడు కలిపేసి అదే గుర్తు వేయాలి, -5 వచ్చింది. సో ఇప్పుడు మనకు అవసరం లేని ఏంటి, ఇక్కడ 10, ఇక్కడ 10 +10, అవతలకి వెళ్తే ఏమీ లేదు కాబట్టి +10, అవతలకి వెళ్తే -10 అవుతుంది. -5y = 4 - 10. ఇది తీసివేతలు రాని వాళ్ళకి ఇది కష్టమైంది, కానీ ఇది చేయడం మీకు మంచిది అవుతుంది. ఇలా చూడండి, వేరు వేరు గుర్తులు మీరు ఇక్కడ రాసుకోవచ్చు, ఇలా నోట్స్ లో రాసుకోండి. కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు పెద్ద దాంట్లోంచి చిన్నది తీసి పెద్దదాన్ని గుర్తేసుకోవాలి. ఇది మీరు నోట్స్ లో రాతలా రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు రాని వాళ్ళకి. -5y = పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేయండి, 10 లోంచి 4 తీయండి, ఎంత వస్తుంది, 6 వస్తుంది. కానీ పెద్దదాని గుర్తు ఏంటి, పెద్దదేంటి 10 గుర్తేసుకుంటే -6. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది వైని ఒకవైపు ఉంచుకోండి, మిగతా అన్నిటిని అవతలే పంపించండి. y = -5 అవతలే పంపించండి, -6/-5. మైనస్ క్యాన్సిల్ అయింది, అప్పుడు ఏమైంది, y = 6/5. సేమ్ మెథడ్ లో వచ్చిందా లేదా ఆన్సర్? ఇంతకు ముందు మెథడ్ లో y = 6/5 వచ్చింది, ఇక్కడ కూడా y = 6/5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా కూడా దీనికి సేమ్, దీనికి కూడా సేమ్ మెథడ్. ఒకసారి y వచ్చిన తర్వాత ఆ y వాల్యూని ఏదో ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసిన వెంటనే మనకి ఇలాగా ఈక్వేషన్లు వస్తాయి. y వాల్యూ ఈజీగా ఉన్న దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఇలాగ x వాల్యూ వస్తుంది. సో ఈ కింద ప్రాసెస్ కామన్, మన స్టార్టింగ్ ప్రాసెస్. కానీ దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ అంటే ఈక్వల్ చేయడం, ఎస్ అంటే సైడ్ చేయడం. ఈ గుర్తుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తారు. లేదంటే ఒకటికి ఇంకోటి చేసేసారు అనుకోండి, మీకు 2 మెథడ్స్ వచ్చినా కానీ దాంట్లో మార్క్స్ పడకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.